నా పేరు దావీదు. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి ఉన్నారు, సంఘస్థులందరికీ ఉన్నారు. గడిచిన 10 రోజుల క్రితము నాకు బీటెక్ ఎగ్జామ్స్ వచ్చినాయి. బీటెక్ ఎగ్జామ్స్ వస్తే మామూలుగా ఇది 3వ సంవత్సరంలో 2వ స్టెప్ అనమాట. ఏమి ఎక్కువగా చదువుకోలేదు సరిగ్గా. సరే అని చెప్పేసి ఇంకా ఎగ్జామ్స్ వస్తే ఇంకా అనంతపురంలో ఎగ్జామ్ అనమాట. అనంతపురంకి వెళ్ళిపోయినాను. మొత్తము 11 రోజుల నుంచి 12 రోజులు అనంతపురంలో ఉన్నాను. అప్పుడు అక్కడ ఎగ్జామ్స్ రాయడానికి మొత్తము 6 ఎగ్జామ్లు ఉండే. 6 ఎగ్జామ్లు ఎట్లా రాయాలబ్బా అని చెప్పేసి అర్థం కావట్లేదు. ఎందుకంటే 4 నెలల నుంచి 5 నెలలు మాకు టైము గ్యాప్ వస్తుంది అనమాట. ఈ గ్యాప్లో చదవలేకపోయినాం కాబట్టి ఎట్లా రాయాలని అర్థం కాలేదు అనమాట. అప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్ట్ మళ్ళీ చూస్తుంటే మళ్ళీ ఎట్లా రాయాలా ఈ సబ్జెక్టులో అర్థం కావట్లేదు. అప్పుడు ప్రతి ఒక్కసారి దేవుడిని అనుకోవడమే, దేవుడికి ప్రార్థన చేసుకొని, దేవుడా నాయన నువ్వే నాకు దిక్కు, ఎగ్జామ్లన్నీ బాగా రాయడానికి కృపని నాయన, అదేవిధంగా జ్ఞానాన్ని ఉన్నాయన, సల్మోన్కి ఇచ్చిన జ్ఞానాన్ని, సల్మోన్ అడిగితే ఆయనకు జ్ఞానాన్నితో పాటు సర్వసంపద ఇచ్చిన వాళ్ళైనా ఆయన ఈ ఎగ్జామ్ ఎట్లయినా కానీ నేను తండ్రి బాగా రాసేటట్టు జ్ఞానాన్ని నాయనని చెప్పి నేను ప్రతిసారి ఎగ్జామ్ అయ్యే ప్రతిరోజు పొద్దున శ్రీకరణ వేసి 4 గంటలకు ప్రార్థన చేసుకుంటుంది. 4 గంటలకు ప్రార్థన చేసుకున్న తర్వాత ఎగ్జామ్ పోతే కొంచెం చదువుకున్న క్వశ్చన్లు బాగా వచ్చి అన్ని ఎగ్జామ్లు దేవుడితో బాగా రాసినాను. ఆయన ఖచ్చితంగా నేను సాక్ష్యం చెప్తానని చెప్పేసి మనసులో అనుకున్నాను. ఈరోజు వచ్చేసి దేవుడు గొప్ప కార్యం చేశానని చెప్పేసి నేను నమ్మి మీ అందరి ముందు నేను సాక్ష్యం ఇస్తున్నాను. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించిన కదా. కూర్చుందిరా ఏమంటే చెప్తున్నా ఇంకా దేవుని గుర్తుపట్టి దావీదు అనంతపురం పోయేటప్పుడు వాళ్ళంతా రావాల్సిన ప్రార్థన చేయి అని అడిగింది. చక్కగా మన సంఘంలో యేసు పరిశుద్ధుడి సంఘంలో దావీదు బాప్తిసం తీసుకొని దావీదుగా పేరు అనుకరించడమైనది. దేవుని బిడ్డల ఒక దేవుని బట్టి దావీదు అడగడం కూడా సన్మోర్పించినట్టు జ్ఞానం దయచేయండి అని అడిగినాడు. అయితే చక్కగా పరీక్షలలో ప్రతి దినము ప్రార్థన చేసుకొని పరీక్ష రాయడానికి పోతున్నారు. ఇక్కడ అల్లంతా నాకు ఫోన్ చేయడం, దావీదు పోయినాడు పరీక్షలో అని రావణత్వం చెప్పినప్పుడు నేను కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో ఉదయకాలంలో ప్రార్థన చేయడం. ఇది ప్రార్థన జీవితము కుమారికి అబ్బింది. ఎందుకు అబ్బింది అంటే కొంతవరకు దేవుని రాలేక తీసుకున్నాక ప్రార్థన తక్కువైనప్పుడు మళ్ళా ఈ పరీక్షలు రాయడంలోనే భయం పుట్టించి మళ్ళా తల ఉంచి ప్రార్థన చేస్తున్నాడు. చక్కటి మార్పులలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆ విశ్వాసము దైవజనులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అన్ని సఫలం చేస్తారు. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. తలవంచండి. పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రతిష్టమైన పాదాలకు, ఉన్నతమైన పాదాలకు, పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలైన దావీదును, ఆ కుటుంబ తల్లిని, జైని, అక్కను, తమ్ముని, ఆ కుటుంబం అంతా ఆశీర్వాదించు, విశ్వాసంలో బలపరిచి ప్రార్థన జీవితం బిడ్డలకు అనుకరించి సాయించి యేసు నామములో ప్రార్థన చేసి అన్ని బతిమాలుకొని పొందుంటాం తండ్రి. ఆమేన్.